రామోజీరావు మరణ వార్త విని అనేక మంది తమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నవారు ఫిల్మ్ సిటీకి వెళ్ళి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తుంటే ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్నవారు సైతం ఆయన చిత్రపటానికి పూలమాలలో వేసి నివాళులు అర్పిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఢిల్లీ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ లక్ష్మి గారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మి గారు, ఢిల్లీలో కూడా ఇప్పుడు చంద్రబాబు వీరంతా కూడా ప్రయాణిస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక రకంగా వారు తమ నివాళులు అర్పిస్తున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎక్కడున్నారు, డీటెయిల్స్ ఏంటి, ప్రముఖులు ఎలా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు? ఎస్ నందు, ప్రస్తుతానికి మనం ఢిల్లీలోని అశోక రోడ్లో ఉన్నాము. ఇక్కడే గల్లా జయదేవ్ గారి నివాసం ముందు నేను ఉన్నాను. నిన్న మనం చెప్పినట్లుగా ఇక్కడ ఎంపీలతో చంద్రబాబు నాయుడు గారి సమావేశం సంగతి తెలిసిందే. నిన్నంతా దాదాపుగా ఆయన అర్ధరాత్రి 10-11 గంటల వరకు ఇక్కడ మొత్తం టీడీపీ నుంచి గెలిచిన ఎంపీలతో ఇక్కడ ఉన్న పరిస్థితి మనకు తెలిసిందే. ప్రస్తుతం నేను ఇక్కడ ఉన్నాను. నిజంగా మీడియా మొఘల్ మీడియా అక్షరాలకు ఒక పద్ధతి నేర్పిన వ్యక్తి ఈరోజు చిన్నబోయిందా, కలం పక్కకి ఒరిగిందా అంటే నిజంగా ఒరిగిందని చెప్పాలి. ఎలాంటి పొల్లులు పోకుండా తప్పులు చేయకుండా ఒక నడత, ఒక పద్ధతి, మీడియా రంగంలోనే ఒక ఔన్నత్యం, ఎక్కడా కూడా ఎలాంటి తప్పు దొరలకుండా ఒక వార్త ఇవ్వడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఈరోజు మీడియా మొఘలుగా ఆయన ఉన్నారు అంటే ప్రతి మీడియా కుటుంబానికి, జర్నలిజంలో పనిచేస్తున్న ప్రతి కుటుంబాలకి కూడా రామోజీరావు గారు అత్యంత దగ్గరైన వ్యక్తి. ఎన్నో లక్షల కుటుంబాలు ఉన్నాయని చెప్పాలి ఒక రకంగా. అలాంటి రామోజీరావు గారు నిజంగా అకాల మరణం, హఠాన్ మరణంతో ఒక్కసారిగా యావత్ అటు మీడియా ప్రపంచంతో పాటు టెలివిజన్ పరిశ్రమతో పాటుగా సినీ పరిశ్రమతో పాటుగా అనేక మంది షాక్కి గురైన పరిస్థితిని మనం చూస్తున్నాం. అలాగే ఆయన పుస్తకాల రూపంలో పత్రికల రూపంలో మాత్రమే కాకుండా పుస్తకాల రూపంలో కూడా అనేక రకాల అద్భుతమైన పాఠ్యాంశాలని ప్రజలకు అందించారు. ముఖ్యంగా చదువుకునే పిల్లలకి ఒక ఎడ్యుకేషన్ గైడెన్స్ కానివ్వండి, అలాగే రైతులకి ఆయన అన్నదాత లాంటిది ఇవ్వడం కానీ, మహిళల కోసం తీసుకొచ్చిన అనేక కార్యక్రమాలు కానీ, నిజంగా ఈనాడు ఈటీవీలో ఉండే కార్యక్రమాలు కూడా మనం చూస్తే ఆయన పేపర్స్లో కూడా వసుంధర అని అలా మహిళల కోసం ప్రత్యేకించిన ఒక అద్భుతమైన కార్యక్రమాలు ఆయన తీసుకోవడం జరిగింది. మీడియా అంటే ఆయన ముఖ్యంగా చెప్పాలి అంటే మామూలుగా ప్రధానమైన నగరాలకు లేదంటే క్యాపిటల్స్కి మాత్రమే సంబంధించిన, అంటే రాజధానుల వార్తలు లేదంటే ప్రధాన నగరాల వార్తలు మాత్రమే ప్రచురించే వార్తాపత్రికలు ఆనాడు ఉండేవి. అదేవిధంగా విప్లవ భావజాలంతో లేదంటే ఒక సంఘటితమైన శక్తితో పనిచేసిన కొన్ని పత్రికలు ఒక రకంగా ఉండేవి. ఆయన ఏం చేశారు అంటే వాటిని అన్నీ కూడా మేళవించి అన్ని రకాల వార్తలని ప్రజల ముందు పొద్దున్నే వారించడం అంటే నిజంగా అంత సామాన్యమైన విషయం కాదు. దాంతోపాటు అలాంటి సందర్భంలో ఆయన తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఏంటి అంటే ఆ సమయంలో ఆయన తీసుకున్న ఒక కీలక నిర్ణయం నియోజకవర్గాల వార్తలను కూడా ఇవ్వడం. నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అలాగే జిల్లా వార్తలు, మండల వార్తలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన పేపర్లను ప్రచురించడం అనేది ఆయన తీసుకున్న అతిపెద్ద కీలక నిర్ణయం. దాని ద్వారా ఎంతో మందికి ఆయన దగ్గర అయ్యారు అని చెప్పాలి. ఎన్నో వార్తలని అంటే ఈ రోజు మనం అనేక రకాల యాప్ల ద్వారా చూస్తున్నాం, కానీ ఆనాడే రామోజీరావు గారు గ్రామీణ స్థాయి వార్తలను కూడా ప్రజలందరికీ చేరవేయడానికి ఒక చాలా కీలకమైన నిర్ణయంతో ఆనాడు ఆయన తీసుకున్న నిర్ణయం. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఢిల్లీ నుంచి ప్రస్తుతానికి విజయవాడకి వెళ్లాల్సి ఉంది. ఆయన ప్రస్తుతానికి హైదరాబాద్కి బయలుదేరుతున్నారు. ఆయన వాహనం బయలుదేరడం కూడా మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు బయలుదేరారు ఇప్పుడే. చంద్రబాబు నాయుడు గారి వాహనం బయలుదేరుతుంది. సడన్ గా తెల్లవారుజామున ఈ విషయం తెలియడంతో విజయవాడకి వెళ్లాల్సిన చంద్రబాబు నాయుడు గారు వాహనం ప్రస్తుతానికి ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు. అక్కడి నుంచి ఆయన నేరుగా రామోజీరావు పార్థివ దేహాన్ని సందర్శించడానికి వెళుతున్నారు. ఇప్పుడే ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. రైట్, ఢిల్లీ నుంచి విజయవాడకి రావాల్సి ఉంది. ముఖ్యంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన
ఏర్పాట్లను పర్యవేక్షించడానికి అక్కడ ఎమ్మెల్యేలతో కూడా మీటింగ్ ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసుకొని ఢిల్లీలోని ఇక్కడ అశోక రోడ్ నుంచి ప్రస్తుతానికి ఆయన హైదరాబాద్కి బయలుదేరిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అలాగే నిజంగా మీడియా మొగలుగా రామోజీరావు గారిని ఈరోజు ప్రతి కుటుంబం ఏ విధంగా గుర్తుంచుకుంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా కూడా వార్తలను ప్రచురించడానికి ఏర్పాటు చేయడం, అలాగే ఎడిటోరియల్ కాలం కూడా ఆయన తీసుకునే విధానం, ఇలాంటి అనేక కొత్త నిర్ణయాలతో ఒక అద్భుతమైన